యొక్క రాజకీయ ఒత్తిళ్లను అధిగమిస్తారని మీరు భావిస్తున్నారా? తీవ్రమైన రాజకీయ ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. మీరు చేసేది మామూలు పని కాదు, కూల్చివేతలు. అంటే మీరు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రాజకీయ ఒత్తిడి రాగానే అరే ఒత్తిడి వచ్చింది అని చెప్పి మీరు ఆ విధంగా సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? వచ్చింది కదా సర్లే మనం సైలెంట్ అయిపోదాం అని చెప్పి అనుకుంటున్నారా? కనీసం 100% నాకు తప్పకుండా ప్రభుత్వం సపోర్ట్ ఉంటుందని నేను భావిస్తున్నాను. ఉంటుంది కూడా, ఇప్పటిదాకా తప్పకుండా నాకు మంచి సపోర్ట్ వస్తుంది. రంగనాథ్ గారు ఇంతకాలం ఐపీఎస్ అధికారిగా, పోలీస్ అధికారిగా అనేక విధులు నిర్వహించారు. మీకు కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్టు, రెవెన్యూ రికార్డ్స్, దీనికి సంబంధించిన నిర్మాణాల పర్మిషన్లు అన్నీ కూడా, ఇవన్నీ రెవెన్యూ యాక్టివిటీ చూడాల్సి వస్తుంది. మీకు కొత్తగా అనిపించడం లేదా? దాంతో నేను షూర్ ఇది, ఎందుకంటే ఇది ఒక కొత్త డొమైన్ ఇదంతా కూడా. దీనికి కావాల్సిన ఇరిగేషన్ చట్టాల గురించి తెలుసుకుంటున్నాం, నెక్స్ట్ రెవెన్యూ లాస్ గురించి, మున్సిపల్ లాస్ గురించి, ఇట్లా రకరకాల సర్వేయింగ్ అంటే ఎలా చేస్తారు, అండ్ నెక్స్ట్ ఒక అర్బన్ ఇది ఎట్లా ఉంటుంది అంటే ఈ చెరువులు దాని దగ్గర ఉన్న ఆ స్ప్రాల్ అదంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఇదంతా కూడా మనం తెలుసుకోవడానికి ఇది ఒక డిఫరెంట్ డొమైన్. ఒక లా అండ్ ఆర్డరో లేకపోతే ఒక ఇండియన్ పీనల్ కోడో, క్రిమినల్ ప్రొసీజర్ కోడో అంటే నేను దాంట్లో పూర్తిగా ఇన్నాళ్ళు చేసినా కాబట్టి నాకు దాని గురించి మంచి ఐడియా ఉంటుంది. బట్ ఇదంతా కొత్త సబ్జెక్ట్స్, దీని గురించి తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది. మనం తెలుసుకోకునే అంటే మెల్లిగా గ్రాడ్యువల్గా స్టడీ చేస్తూ వెళ్తుంటాం. వెళ్ళే కొద్దీ నాలెడ్జ్ బేస్ పెరిగే కొద్దీ, మన కంటెంట్ పెరిగే కొద్దీ మనం హ్యాండ్లింగ్ ఆఫ్ ఈ సబ్జెక్ట్ ఇంకా బెటర్గా చేయగలుగుతాం. అది చేయడానికి ట్రై చేస్తున్నాము. బట్ ఒకటి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు కొంతమంది అంటే వాళ్ళని వదిలేశారు వీళ్ళని వదిలేశారు అనేది జనరల్గా చెప్తుంటారు. ఇది చేయడానికి లిమిటెడ్ టైం ఉంటుందన్నమాట. ఈ లిమిటెడ్ టైంలో 10 రోజుల్లోనో 15 రోజుల్లోనో ఒకటి పలానా ఎక్స్ను వదిలేశారు, వైను వదిలేశారు, ఆ బిల్డర్ను వదిలేశారు, ఇది ఎందుకంటే కనుక అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకేసారి ఎన్నెన్ని చేయగలుగుతారు, స్టెప్ బై స్టెప్ వెళ్తుంటారు, చేస్తుంటారు తప్పకుండా. అండ్ సపోజ్ ఒకళ్ళు చెప్పిన వాళ్ళు ఇగో ఇది చేయండి అది చేయండి అంటే కనుక రేపు దీంతో ఏమవుతుంది, తప్పుగా తీసుకెళ్ళేది కూడా ఉంటారు. కొంతమంది ఏంటి దాంట్లో బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు ఉంటారు, చెప్పేసి ఇదిగో మీరు ఇది చేయండి అది చేయండి అంటే కనుక ఇట్ లీడ్స్ టు ఎక్స్టార్షన్స్. ఆ సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. సో మనకు ఒక ఫేజ్ ఉండాలి, ఒక క్లారిటీ బట్టి పోవాలి. డెఫినెట్గా పెద్ద బిల్డర్స్ ఎవరన్నా కనుక చేస్తే కనుక వాళ్ళని కూడా మనం 100% వాళ్ళని ప్రాసిక్యూట్ చేసేటట్టు, 100% వాళ్ళని కూడా మనం హ్యాండిల్ చేసేటట్టు చేయాలి. హైడ్రా ఏర్పాటు మీదనే సీరియస్ అలిగేషన్ ఉంది. ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలకు డబ్బులు సంపాదించుకోవడానికి భారీ ఎత్తున హైదరాబాద్ శివార్లో పెరిగిన భూముల ధరలకు అనుగుణంగా నిర్మాణాల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు రాబట్టుకోవడానికి రంగనాథ్ రూపంలో ఒక హైడ్రాను ఏర్పాటు చేశారు. రంగనాథ్ వెళ్తాడు, అక్కడికి కూల్చివేతలకు సంబంధించిన నోటీస్ ఇస్తారు, మాకు డబ్బులు వస్తాయని ఒక పెద్దలు ఏర్పాటు చేసుకున్న హైడ్రా అని చెప్తున్నారు. ఇప్పుడు దాకా నేను మీకు చెప్పింది అదే, నోటీసులు ఇస్తూ వస్తున్నారు, నోటీసులు ఇచ్చి తర్వాత ఎక్కడ యాక్షన్ కనపడలేదు. ఇప్పుడు యాక్షన్ కనబడుతున్నప్పుడు మీరు డబ్బులు వ్యవహారం మాట్లాడుతున్నారు. యాక్షన్ కనబడినప్పుడు డబ్బులు వ్యవహారం రాదు. మీకోసం కాదు, ప్రభుత్వ పెద్దలకు డబ్బులు సంపాదించుకోవడానికి హైడ్రా ఏర్పాటు చేశారని. ఇవన్నీ రకరకాల పొలిటికల్ వాటికి నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దిస్. మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజాయితీగా చెప్పండి, ఖచ్చితంగా ఈ హైడ్రాని ముందుకు తీసుకెళ్లగలుగుతారా? నిజానికి హైదరాబాద్ శివార్లో మీకు ఏర్పాటు చేసిన ఈ మీ పరిధి ప్రాంతాల్లో చెరువులు, నాలాలు, బఫర్ జోన్లు, FTL జోన్లు సంరక్షించగలుగుతామనే నమ్మకం, విశ్వాసం మీలో ఉంది? మీకు డౌటా? నాకు 100% నేను గ్యారంటీ నేను చేస్తాను. అది డెఫినెట్గా చేయగలుగుతాం. అందరూ కూడా దాని సిబ్బంది అంతా వస్తారు, అందరూ ఒక కమిట్మెంట్ తోటి చేస్తే ఎందుకు చేయలేరండి? మనం అందరం ఇప్పుడు అనుకుంటే ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక 10,000 అడుగులైనా కానీ మొదటి అడుగు వేయాల్సిందే కదా. సో మొదటి అడుగు వేసినప్పుడు మనం ఇప్పుడు ఒక మంచి ఇన్స్టిట్యూషన్ తయారైనప్పుడు, ఒక గ్రేహౌన్స్ తయారైనప్పుడు, ఒకటేది 1980s అనుకున్నారా ఇట్లా అవుతుంది, మనం నక్సలిజాన్ని మొత్తం చెక్ చేస్తామని చెప్పేసి ఒక SIB ఫామ్ అయినప్పుడు అనుకున్నారా? సో అట్లానే ఒక ఇన్స్టిట్యూషన్ కొత్తది ఫామ్ అయినప్పుడు న్యాచురల్గా కొన్ని ఉంటాయి, దాని మీద డౌట్స్ ఉంటాయి. సో అది మెల్లిగా స్టెప్ బై స్టెప్ తీసుకెళ్ళి దాన్ని ఒక స్టెబిలైజ్ చేస్తే కనుక మీకు దీన్ని మనం హైండ్సైట్లో 5 years తర్వాత 10 years తర్వాత హైడ్రా అనేది ఎలా పనిచేస్తుంది అనేది అప్పుడు చూసుకుంటే కనుక మనకు తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడే మనం దాని మీద మనం పెసిమిస్టిక్గా, నెగిటివ్గా అసలు మనకి లేదు ఇదంతా ఇదే అనుకుంటే కనుక కాదు. మరి ఎక్కడో వచ్చాడో మనం బిగిన్ అయితే చేయాలి కదా. ఇలా అనుకుని అసలు మనం వదిలేద్దామా? చెరువులన్నింటినీ మనం కబ్జా ఎవరిద్దామా? లేదా మొత్తం చూస్తూ ఊరుకుందామా? పోనీ పర్వాలేదు 100% పోయినా కానీ కూడా మనకి వరదలు మన కాలనీల్లో ఇళ్లలోకి వచ్చినా కానీ వదిలేద్దామా? అది కాదు కదా. ఏంటి ఆల్టర్నేటివ్ ఏముంది, సొల్యూషన్ ఏంటి? ఇది కాకపోతే ఇంకేం చేయొచ్చు? ట్రై చేద్దాం. ఈ మోడల్లో ఒక మంచి మోడల్ వచ్చింది, ఒక అద్భుతమైన హైడ్రా అనేది ఈ మోడల్ అనేది రావడంతో కంట్రీ వైడ్ కూడా డిమాండ్స్ వస్తున్నాయి, వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ చెక్ చేసేటటువంటి అధికారము అంటే చెక్ చేసేది వారు దీన్ని డిమాలిష్ చేయాలన్నా కానీ లేకపోతే ఇట్లాంటిది ఒక చెక్ చేయాలన్న ఒక సివిక్ ఏజెన్సీ మీద బయటకు తీసుకొచ్చి ఒక ఇండిపెండెంట్గా ఉండేటువంటి దాన్ని ఇన్నాళ్ళు EVDM ఉండింది, అది ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ GHMC. బట్ ఇప్పుడు దీన్ని బయటికి తీసుకొచ్చి దీన్ని ఇండిపెండెంట్గా చేయడంతో దీనికి తప్పకుండా డిఫరెంట్ అధికారాలు ఉంటాయి. అండ్ చేసినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మున్సిపల్ కమిషనర్స్ వాళ్ళు కూడా ఏమంటున్నారు, సార్ మీరు ఒకసారి ఇప్పుడు
మీరు మాట చెబితే మేమే చేసేస్తామని అంటున్నారు అనమాట. అట్లా ఉంది. అంటే జస్ట్ మంచిగా అవుతున్నప్పుడు ఆ పేరు సరే మీ పేరు చెప్పుకొని హైడ్రా నుంచి ఓకే మాకు చూడండి అక్కడ మీరు ఎట్లా కబ్జా కానిస్తారని ఒక మాట అంటే కనుక వాళ్ళు వెంటనే ప్రాసెస్ ఫాలో అవుతారు. వాళ్ళకి అక్కడ ఏంటంటే అక్కడ ఇన్నాళ్ళు ఏంటంటే అక్కడ లోకల్ పొలిటికల్ ప్రెషర్స్ లేదా లోకల్ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ దీంతో వాళ్ళకి కొంత ఇదిగా ఉంటుందన్నమాట. సో దాన్ని ఇప్పుడు కవర్ చేసుకోవడానికి ఒక హైడ్రా అనేది ఒక ఇండిపెండెన్స్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. పొలిటికల్ ప్రెషర్స్కి ఈల్డ్ కాకుండా దీంట్లో ఇంపార్షియల్గా ప్రొఫెషనల్గా మనం రేపు ముందు ఒక మంచి భవిష్యత్తు నిర్మించుకోవడానికి హైడ్రా పనిచేస్తాం. చివరిగా ప్రజలకు, కబ్జాకోరులకు, భారీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఇటువంటి జోన్లలో నిర్మాణాలు చేపడుతున్నారో వాళ్ళకి ఏం చెప్తారు కమిషనర్గా మీరు? భారీ రియల్ ఎస్టేట్ కాదు, చాలా చోట్ల కూడా భారీ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, నార్మల్ వాళ్ళు ఉన్నారు. ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు సింపుల్ ఒకటి కన్స్ట్రక్షన్ డెబ్రీ ఒకటి బిల్డింగ్ కూలగొట్టిన తర్వాత తీసుకెళ్ళి ట్రాక్టర్స్ ఆపరేటర్స్ వెళ్ళి వాళ్ళు లీడ్ డిస్టెన్స్ తగ్గిద్ది వాడికి 4 రూపాయలు మిగులుతుందని చెప్పి తీసుకెళ్ళి చెరువుల్లో వేస్తారు. చెరువులు మెల్లిగా పొడవటం మొదలెట్టి దాని మీద మెల్లిగా పూడ్చిన చెరువు మీద ఏం చేస్తారు, దాన్ని లెవెల్ చేస్తారు. మెల్లిగా 4 టెంపరీ షెడ్స్ పాండబ్బాలో లేకపోతే చిన్న ఇది వస్తుంది. వచ్చి మళ్ళీ ఒక 5-6 నెలల తర్వాత ఎవరు లేదంటే కనుక మెల్లి ఇంకో స్ట్రక్చర్లు లెగుస్తాయి. ఇది జరుగుతున్న క్రమం అనమాట. సో అంటే అది పెద్ద చిన్న అనే లేదు, అందరూ చేస్తున్నారు. మనం దీంట్లో ఇవన్నిటినీ ఆపాలంటే కనుక ఇట్లాంటి ఒక ఇన్స్టిట్యూషన్ ఉండటం అనేది ప్రభుత్వం అందులో ఇంత పూర్తిగా అంటే ప్రత్యేకంగా ఇది ముఖ్యమంత్రి గారు అండర్లో ఇది ముఖ్యమంత్రి గారే దీనికి గవర్నింగ్ బాడీకి ఈజ్ ద చైర్మన్ అనమాట. సో ఈ హైడ్రా కౌన్సిల్ కానీ దానికి సో అంటే ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి దీన్ని చేస్తున్నప్పుడు మనం వై డోంట్ యు మేక్ ఎన్ అటెంప్ట్. మనం కొత్త మోడల్ రాగానే మనం కొత్తది ఒకటి రాగానే ఎప్పుడు కూడా దేర్ ఇస్ ఆల్వేస్ రెసిస్టెన్స్ టు చేంజ్. అంటే మార్పు వైపు ఎప్పుడు వ్యతిరేకత ఉంటుంది. ఇలా ఉండొచ్చా అలా ఉండొచ్చా అని చెప్పి మనం ఇది కాకపోతే ఏం చేద్దాం, నెక్స్ట్ ఉన్నది సొల్యూషన్ ఏంటి అంటే వదిలేద్దామా, అన్ని కబ్జాలు అవుతుంటే కనుక మనం చూసి చూడట్టు పోదామా, లేకపోతే కనుక మనం ఈ డ్రామా ఏదైతే జరుగుతుందో ఇదే డ్రామాని కంటిన్యూ చేద్దామా? ఆల్టర్నేషన్ ఏముంది మనకి ఏముంది అనేది చూసుకోవాలి. ఒక కొత్త ఇన్స్టిట్యూషన్ వచ్చి కొత్త ప్రయత్నం చేస్తున్నప్పుడు డెఫినెట్గా మనం దాన్ని మంచిగా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాము, సమయానికి ఉపయోగపడే విధంగా ట్రై చేస్తాము. ప్రజలందరూ కూడా రేపు ఇన్స్టిట్యూషన్ రావడంతో మాకు భరోసా వచ్చినటువంటి విధంగా ఫీలింగ్ వస్తే కనుక దెన్ వీ ఫీల్ దట్ సక్సెస్ఫుల్గా చేసాం. ఓకే, థ్యాంక్ యూ రంగనాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. కబ్జాలను వదిలేదు, ఎంతటి వారైనా కుంటలు, చెరువులు, నాలాలపైన నిర్మాణాలు చేస్తే ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా ఎంతటి పెద్దవారైనా వాటిని కూలగొట్టి తీరుతాం, సంరక్షించి తీరుతామని రంగనాథ్ గారు చెప్తున్నారు. హైడ్రా అంటే ఏంటో హైదరాబాద్ శివారు ప్రజలు త్వరలో చూడబోతారని ఆయన భరోసా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈ వారం ఫేస్ టు ఫేస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.